సో దీన్ని ఎలా ఓపెన్ చేయాలి ఏంటి, రిబ్బన్స్ ఎలా పెట్టాలనేది ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఓకే. ఇదిగోండి సార్, ఒకసారి చూడండి. ఇటువైపు ఈ బటన్ చూడండి ఒకసారి. సో ఇది ఇటువైపు సేమ్ ఉంటుంది అనమాట. ఓకే. సో ఈ రెండు ఒకేసారి ఇలా ప్రెస్ చేసి పైకి లేపాలి. ఓకే. ఓకే. సో క్లియర్. ఇప్పుడు దీంట్లో ఒకసారి చూడండి, ఇవి సీల్డ్ ఏమన్నా ఉంటే ఇవి రిమూవ్ చేసేసుకోండి పూర్తిగా. దిగండి సార్. ఓకే. నెక్స్ట్ సో ఇప్పుడు చూడండి సార్, ఇదంతా ఇది హెడ్ పార్ట్, సెన్సార్ పార్ట్. ఓకే. ఓకేనా. దీన్ని అసలు జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోండి. నెక్స్ట్ సో ఇక్కడ ఇది ఉంది కదా, మీకు వీడు ఆల్రెడీ అడాప్టర్స్ ఇస్తాడు చూడండి. ఇవి దేనికి ఇస్తాడనేది ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. చూడండి, రెండు రిబ్బన్కి సంబంధించిన అడాప్టర్లు ఇస్తాడు సార్. ఓకే. ఇది రిబ్బన్ అనమాట. ఇది ఎలా పెట్టాలంటే ఒకసారి ఈ షేప్ చూసుకోండి ఒకసారి. ఈ షేపు ఇటువైపు, ఈ ప్రింటర్కి చూడండి ఇదే షేపు ఇటువైపు, అంటే ఇది ఇటు సైడ్ రావాలన్నమాట. ఓకే. ఇది కూడా అంతే, ఇటువైపు రావాలి. సో దీన్ని ఎలా ప్లేస్ చేసుకోవాలి అనేది ఒకసారి నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, పైనుంచి స్ప్రింగ్ ఎటువైపు అయితే ఉందో అది ముందు ఫస్ట్ ప్రెస్ చేసుకోవాలి సార్, గుర్తుంచుకోండి. స్ప్రింగ్ ఎటువైపు అయితే ఉందో అటువైపు పెట్టి దీంట్లో యాడ్ చేసుకొని రొటేట్ చేసుకుంటారు. ఓకే. సో ఇది కూడా అంతే, స్ప్రింగ్ వైపు మనం ముందు పెట్టి ప్రెస్ చేయాలన్నమాట. అప్పుడు మీకు ఇటువైపు ఖాళీ వస్తుంది. ఒకసారి చూడండి, ఇది ఇలా పట్టదు, ఒకసారి రొటేట్ చేస్తే మీకు ఎగ్జాక్ట్గా దాంట్లోకి సెట్ అయిపోతుంది. ఓకే. యాక్చువల్గా పెట్టాల్సినవి ఇవి ఇలా అనమాట. సో వీటిని మనం ఇప్పుడు ఎలా పెడతామంటే చూడండి, ఇది ఆల్రెడీ వాడు బ్రౌన్ రోల్ పైన బ్లాక్ రోల్ కింద. ఇదేంటంటే పైన కింద అని కాదు, ఏది కింద ఇది కింద ఇదైనా పైన పెట్టచ్చు. బట్ ఇదేంటంటే ఇది వేస్టేజ్ అంతా దీనికి చుట్టుకోవడానికి ఇది ఇస్తాడనమాట. ఓకే. ఇది మళ్ళీ రిమూవ్ చేయొచ్చు సార్ ఈజీగానే. ఇప్పుడు ఇది అయిపోయింది, వేస్టేజ్ అంతా వచ్చి దీనికి చుట్టేసుకున్న తర్వాత దీన్ని తీసి పక్కన పడేసి ఇప్పుడు ఇది కింద కొత్త రోల్ ఏమన్నా వస్తే కొత్తది దీనికి పెట్టేసి అప్పుడు మళ్ళీ యాడ్ చేస్తాం అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఒకసారి చూడండి ఇది. సో ఫస్ట్ మనం యాడ్ చేస్తాం దీన్ని, ఒకసారి రొటేట్ చేయగానే దాంట్లో యాడ్ అయిపోయింది. ఓకే, ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇది పెట్టాలి కదా, ఈ కిందది బాటమ్ చూడండి, ఇది ఈ డోర్ని ఇలా ప్రెస్ చేయగానే కిందకు వచ్చేస్తుంది. సో బ్యాక్ ప్రెస్ చేయగానే మీకు ఇదా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఎలా పెట్టాలంటే ఇది కార్బన్ అనమాట. సో రిమూవ్ చేయగానే బాటమ్ నుంచి వస్తుంది కదా, కింద నుంచి ఇలాగే యాడ్ చేయాలి దీనికి. సో ఇది ఇటువైపు ఉంది కదా, ఇది మీకు లెఫ్ట్ సైడ్ ఉండాలి. జస్ట్ ప్రెస్ చేయండి లోపలికి. ఓకే. ఓకే సార్. ఓకే, ప్రెస్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఇదే ఏం చేస్తామంటే మీకు ఇందాక చూపించాం కదా, సో స్ప్రింగ్ వైపు ముందు పెట్టేసి ఇలా చూడండి, మీకు ఒక అర్థమవుద్ది అనమాట. ఓకే. స్ప్రింగ్ వైపు ముందు పెట్టేసి దీన్ని ఇటువైపు ఎగ్జాక్ట్గా ఒకసారి రొటేట్ చేస్తే ఎగ్జాక్ట్గా సెట్ అయిపోతుంది మీకు. ఓకే, చూడండి. సో ఇప్పుడు ఇది ఇదిగోండి గమ్మింగ్ ఉంది కదా, తీసుకొచ్చేసి ఏంటంటే పైన అంటించేస్తాం మనం. ఓకే. ఇప్పుడు దీన్ని రొటేట్ చేస్తాం టైట్ అయ్యేంత వరకు అంతే. ఓకే. సో మీకు ఇక్కడ టైట్, సో ఇది టైట్ అయిందా లేదా అనేది ఒకసారి జస్ట్ చెక్ చేసుకోండి. ఈ కార్బన్ బ్లాక్ కొంచెం పైకి వచ్చేదాకా ఉంచేసి ఇప్పుడు మీరు రిబ్బన్ పెట్టడం అయిపోయింది సార్. సో ఫుల్ రోల్. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే మీ ప్రింటర్ వాడే కొద్దీ ఈ కార్బన్ అంతా పైకి వచ్చేసి చుట్టేసుకుంటుంది. ఇప్పుడు కింద ఉన్నదంతా వేస్టేజ్ పైకి వస్తుందా, ఇప్పుడు ఈ పైది ఉన్నది తీసేసి పక్కన పడేస్తాం. ఇప్పుడు మళ్ళీ కొత్తది ఇలాంటి రోల్ ఒకటి తీసుకుంటాం కదా, కింద మిగిలిపోద్ది ఇలాగా, ఈ వుడ్ కూడా మిగిలిపోద్ది చూడండి. ఇది అది అలా తెచ్చేసి పైన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ కొత్తది తెచ్చేసి వచ్చి దీనికి పెట్టేస్తాం అనమాట. అంతే, సింపుల్. నెక్స్ట్ ఇవి లేబుల్స్. ఓకే. సో ఈ లేబుల్స్ ఏం చేస్తామంటే జస్ట్ దీంట్లో యాడ్ చేసేసుకోవచ్చు. సో మీకు ఇది మరీ చిన్న రోల్స్ ఏమన్నా ఉంటే ఏంటంటే వీటికి యాడ్ చేస్తాం, అడ్జస్ట్ చేసుకోవడానికి. చిన్న రోల్స్ ఏమన్నా వస్తాయి మీకు, ఇది పెద్ద రోల్ కాబట్టి ఇది మీరు డైరెక్ట్గా యాడ్ చేసేసుకోవచ్చు. చూడండి. ఓకే. ఓకే. ఓకే, ఇలా యాడ్ చేయండి. బట్ ఇదేంటంటే మీకు ఆల్రెడీ ఇది 4 ఇంచ్ రోలే, అందుకని మీకు ఇవి అవసరం ఉండదు. ఇవి అవసరమైనప్పుడు మీరు యూజ్ చేసేసుకోండి, ఓకే, ప్రాబ్లం లేదు. ఓకే. సో ఇప్పుడు మీరు డైరెక్ట్గా చూడండి, ఇక్కడ ఇలా ప్లేస్ చేయొచ్చు. ఓకే, లేబుల్స్ మీద
ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే ఒక్కసారి ఇటువైపు చూస్తే బాటమ్ నుంచి చూడండి, ఇదిగోండి ఇది అయిపోయిన తర్వాత డోర్ పైకి ప్రెస్ చేస్తే లాక్ అయిపోద్ది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే ఈ లేబుల్ని కింద నుంచి చూడండి ఇలా తీసుకొస్తాం అనమాట. ఇదిగోండి ఈ యొక్క రెండు గ్రీన్స్ మధ్యలోంచి తెస్తాం. ఓకే. ఈ రెండింటిని ఎలా అడ్జస్ట్ చేస్తామంటే ఇక్కడ పక్కన సైడ్ వీల్ చూడండి, దీన్ని ముందుకి వెనక్కి ప్రెస్ చేస్తుంటే ఎగ్జాక్ట్గా లాక్ అయిపోద్ది అనమాట ఆ విడ్త్ని. సో ఒక 2 లేబుల్స్ బయటకు వచ్చిన తర్వాత ఉంచేసుకోండి, ఒక 2 or 3 లేబుల్స్ బయటకు వచ్చేలాగా ఉంచి ప్యారలల్గా ఉంచేసి చూడండి ఎగ్జాక్ట్గా 2 సమానంగా ఉండేలా ఇక్కడ పట్టుకొని పైన ఇటువైపు పట్టుకొని ప్రెస్ చేసేయండి. ఓకే. సో దీంతో లేబుల్ పెట్టడం మీకు క్లోజ్ అయిపోద్ది. అర్థమైంది కదా? సో ఇది లేబుల్ పెట్టే పద్ధతి అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే క్యాలిబ్రేషన్ అనమాట. ఆపేసారా?